నేను శశి టీవీ అని దాంట్లో ఒక ఫోన్ కాలింగ్లో ఇంటర్వ్యూ ఇచ్చిన. ఈ చింతపండు అన్నట్టయినా కాంగ్రెస్ నుండి వైదొలగలే, వాళ్ళకి సస్పెన్స్ ఆర్డర్ ఇచ్చింది, కానీ ఎన్నికల నాటికి మళ్ళీ కాంగ్రెస్కు పోయినా కూడా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. జస్ట్ ప్రియుడి ప్రేయసి మధ్య ఒక బ్రేకప్ లాంటిది ఇది. ప్రియురాలు ప్రియుడి మధ్య చిన్న బ్రేకప్ మాత్రం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీకి చింతపండు నవీన్కి జరిగిన చిన్న బ్రేకప్. ఆ బ్రేకప్ మళ్ళీ సమసిపోగానే మళ్ళా చింతపండు పోయి కాంగ్రెస్లో చేరుతాడు. చూడుర్రి మీరు, ఇది జరుగుతుంది కూడా. ఎందుకంటే కాంగ్రెస్ అనేది ఎప్పుడు ఎలాంటి వ్యూహం మళ్ళీ ప్రజలని కన్ఫ్యూజ్కి గురి చేస్తుందో మనం చెప్పలేము. యాక్చువల్లీ చింతపండుకు రేవంత్ రెడ్డి ఇచ్చిన టాస్క్ ఏంటంటే, బీజేపీ వైపు ఈ బీసీలు అనేటోళ్ళు కొంచెం టర్న్ అవుతాను అనేది అందరికీ తెలిసిన విషయమే. బీజేపీ వైపు బీసీపీలు టర్న్ అవుతాను. అయితే కనబడదులే, ఓకే సరే కింద రాద్దాం. ఇక్కడ కనబడుతుందా? ఇక్కడ కనబడుతుందా? కాస్త ఈ బీజేపీ వైపు బీసీలు టర్న్ అవుతాను అనేది అందరికీ తెలిసిందే. చిన్న చిన్నగా బీసీలు బీజేపీ వైపు అడుగులేస్తాను. అయితే ఈ బీజేపీ వైపు వెళ్లకుండా ఈ బీసీలను కాంగ్రెస్ వైపు మలుపుకునే ప్రయత్నంలో భాగంగా చింతపండుకు టాస్క్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. అయితే ఆ టాస్క్ కాస్త బెడిచుకొచ్చింది, తీవ్ర స్థాయికి పోయింది, వాని పిచ్చి పీక్స్కి పోయింది. ఏం నడపాలి వాడి మూమెంటు? కాంగ్రెస్ ద్వారా మనము 42% రిజర్వేషన్లను సాధించుకుందామని మాట్లాడాలి. వాడేం చేసిండు? బీసీలను కాస్త వానికి ఆకర్షించుకునేలాగా వాడు ఒక వ్యూహం అల్లిండు. ఇది కాస్త రేవంత్ రెడ్డికి కోపం వచ్చింది. అరే మనం కాంగ్రెస్ వైపు బీసీలను మళ్ళించామంటే నువ్వేమో నీ వ్యక్తిగతమైన ఇమేజ్ పెంచుకోవడానికి మళ్ళీ ఆ బీసీలకు నువ్వే లీడర్ అన్నట్టు ఈ కన్ఫ్యూజ్ చేస్తానో ఇడియట్ అనేది రేవంత్ రెడ్డికి మండింది. ఇది కాస్త వీళ్ళిద్దరు ఆడిన నాటకం అనేది హైకమాండ్ తెలిసింది. ఆ దెబ్బ తగిలింది చింతపండుకు. కాబట్టి బీజేపీకి పోకుండా బీసీలను నిలువరించే వ్యూహంలో భాగంగా చింతపండు బీసీ నినాదం అనే ఒక అంశాన్ని తాను భుజాల మీద మోస్తున్నట్టు, తాను బీసీలకు మహానాయకుడైనట్టు ప్రగల్భాలు పలుకుతాడు చింతపండు. జర్ర నిన్నంచెలు మళ్ళీ అదే సోది. నిన్న కూడా అన్నాడు, ఇక నుండి నేనే వార్తలకు వచ్చి చదువుతాను, నువ్వు వార్తలు కాకపోతే ఇంకేం బీకేది అనుకున్నావు అని పెట్టిండు ఒక పిల్లగాడు మెసేజ్. నువ్వు భలే పెట్టిండు ఆ పిల్లగాడు మెసేజ్, మళ్ళీ నాకు తీసి పెట్టిండు స్క్రీన్ షాట్. అన్న మంచిగా పెట్టిండా అంటే ఇప్పుడు నేనే పెట్టిమన్నట్టు ఆయనతోటి. ఇప్పుడు చింతపండు అనగానే చిలకపండు గుర్తుకొస్తాడు వాళ్ళకు. నేను పెట్టమని అటువంటి మాటలు బూతు మాటలు నేను పెట్టమని చెప్పాను. కాబట్టి చింతపండు ఇప్పుడు ఇక్కడ కూడా వ్యూహం చూడండి. రేవంత్ రెడ్డిని అస్సలు తిడతలేడు, ఆయన రేవంత్ రెడ్డిని అస్సలు విమర్శిస్తలేడు. ఈ నలుగురిదే తప్పు అంటాడు. ఇక మళ్ళీ చూడు, తెలంగాణ ట్రెండింగ్ మోడల్ అట. అంటే ఇవన్నీ రేవంత్ రెడ్డిని పొగిడే వార్తలకు కావా? మీరు అర్థం చేసుకోరు. ఒక రైతు గోసలు ఎప్పుడన్నా రాసుకొచ్చిండు వీడు చెప్పుర్రు మీరు. ఇక్కడ ఎక్కడన్నా రైతు భరోసా రాలేదని కానీ 4000 పింఛన్లు రాలేదని కానీ రాసుకొచ్చే ప్రయత్నం చేసిందా మీరు చూడండి. ఒక్కటి కూడా తెలంగాణలో బాధలే లేవు, అసలు తెలంగాణలో బాధలే లేవు అన్నట్టు రాసుకొచ్చిండు వార్తలు. చూడండి, ఎక్కడ లేదు. కాబట్టి చింతపండుకు రేవంత్ రెడ్డితోటి బంధం తెగిపోయింది అనుకోవద్దు. రెడ్లతోటి విడాకులు ఇవ్వాలన్నాడు కదా, కాంగ్రెస్ తోటి విడాకులు అని ఎక్కడా? రెడ్లతోటి విడాకులు అన్నాడు. కాంగ్రెస్ తోటి విడాకులు తీసుకోవాలి. కాంగ్రెస్ పుస్తే ఇంకా ఆయన మెడలో ఉన్నది, చింతపండు మెడలో కాంగ్రెస్ పుస్తే ఉన్నది. రోజు పొద్దున్న లేగానే ఆ పుస్తని ఇట్లా అద్దుకొని పోయి స్నానం చేసుకొని వచ్చి మళ్ళా ఆ కాంగ్రెస్ బొమ్మ ఉంటుంది కదా, ప్రత్యక్ష దైవం అంటారు కదా, ఆ కాంగ్రెస్కు పూజలు చేసుకుని 90 వేసుకొని మార్నింగ్ న్యూస్కి వస్తాడట. అది కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో భ్రమపడకూడదు. చింతపండు చెప్పినా సిగ్గులేని మాటలను నమ్మకూడదు.